హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యుఎస్ షెఫ్. ఇవాళ కోకోనట్ క్రీమ్ బర్ఫీ ఎలా చేయాలో ముందుగా మీడియం హీట్లో 4 టేబుల్ స్పూన్ నెయ్యి ఒక ప్యాన్లో వేసేసుకుందాం. ఇప్పుడు ఫ్రెష్ తురుమెట్టుకున్న కొబ్బరి వేసేయాలి. ఈ కొబ్బరి తురుముని బాగా కలుపుతూ ఉండాలి. మాడిపోకుండా చూసుకోండి, మాడిపోతే స్వీట్ టేస్ట్ అసలు బాగోదు. 100 ml క్రీమ్ వేసేసుకుందాం. బాగా కలపండి, మొత్తం క్రీమ్ అంతా కొబ్బరికి వచ్చేలాగా. ఇప్పుడు 1/2 లీటర్ పాలు కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుందాం. మధ్య మధ్యలో 1-2 నిమిషాలకి మనము ఉడకనిస్తూ ఉందామండి. పాలు వేసిన తర్వాత ఇక్కడ నుంచి మొత్తం చిన్న మంటలో ఉండాలి. చూసారా ఎలా పొంగుతుందో. ఇప్పుడు కొంచెం చిటికెడు కుంకుమ పువ్వు వేసేసుకుందాం. ఇప్పుడు దానంతా తీసుకొని చల్లారినప్పుడు మిక్సీలో బ్లెండ్ చేసేసి పేస్ట్ లాగా వేసేసుకుందాం. అది ఇక్కడ నుంచి కూడా మళ్ళీ లో హీట్లోనే ఉండాలి. ఇప్పుడు షుగర్ వేసేసుకుందాం. నేను ఇక్కడ 1 కప్ వేసేసుకున్నాను. పది నిమిషాల తర్వాత ఇలా ఉంటుందండి, దగ్గరకు వస్తూ ఉంటుంది. ఇప్పుడు 20 నిమిషాల తర్వాత ఇలా దగ్గరకు వచ్చేసింది చూసారా పూర్తిగా. ఇప్పుడు దీన్ని ఇంకా ఉడికించాలి. ఇప్పుడు మళ్ళీ కొంచెం షుగర్ ఏమైనా తక్కువ అయితే దాని కొంచెం నేను షుగర్ వేసేసుకున్నాను. ఇక్కడ చూసారా ఎంత దగ్గరకు వస్తుందో. ఈ స్వీట్ అనేది ఎప్పుడు రెడీ అవుతుందంటే కొబ్బరి బాగా దగ్గరకు వచ్చేసి ఉడికి మళ్ళీ పైకి నెయ్యి తేలుతూ ఉండాలండి. గిన్నె నుంచి కూడా అలా విడిపోతూ ఉండాలి. ఇప్పుడు నేను ఒక కేక్ టిన్లో నెయ్యి వేసి పెట్టుకున్నాను. ఈ స్వీట్ కొబ్బరి అనేది దాంట్లో వేసేసుకున్నాను కట్ చేసుకోవడానికి. దాన్ని అలా ట్యాప్ చేసేసి చల్లారనివ్వండి కొంచెం. ఇప్పుడు నేను ముందుగానే వామ్ వాటర్లో 2 గంటల ముందు బాదం అనేది నానబెట్టుకున్నాను. దాని తోలు తీసేసి దానిపైన గార్నిష్ చేసేసాను. ఇప్పుడు కట్ చేసుకుందామండి. కట్ చేసే ముందు మీకు ముందే చెప్తున్నాను, అది చాలా సాఫ్ట్గా ఉంటుంది. సో చాలా కేర్ఫుల్గా కట్ చేయండి. జస్ట్ అలా టచ్ చేస్తేనే చాలు. మీరు కావాల్సి వస్తే ఏ షేప్ అన్నా చేసుకోవచ్చు దీన్ని. మీకు ఇప్పుడు తీసి చూపిస్తాను. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చేస్తుందో. టేస్ట్ మాత్రం చాలా యమ్మీగా ఉందండి. మీకు కానీ ఈ స్వీట్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.